ప్రణీత్ రావు ఎవరైతే స్పెషల్ ఫోర్స్ అధికారి అంటే నిఘా విభాగానికి సంబంధించిన అధికారి తమ సిస్టమ్స్లో ఓ సపరేట్ సాఫ్ట్వేర్ పెట్టి తద్వారా అక్కడ డేటాని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బీఆర్ఎస్ కోసం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లేదా బీఆర్ఎస్కి ఇబ్బంది పెట్టేటటువంటి నాయకులు అందరి ఫోన్లు ట్రాప్ చేసి ఆ డేటానంతా తీసుకుంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వాడి అనేక మంది ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీలు మారారంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలతో బ్లాక్మెయిల్ చేయటం లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలను బేస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం వలన జరిగింది అది. దాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచారణకు ఆదేశించడంతో ఆయన కాస్త అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీ కూడా ఇస్తే విచారణ జరుగుతుంది. ఈ దశలో ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావుకి బంధువు కావడం, అది ఎర్రబెల్లి వీళ్ళంతా కలిసి నాటకం ఆడారు, ప్లాన్ చేశారు అని కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఎర్రబెల్లి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఎక్కడో మా ఏరియాలో ఉంటారంట కానీ నాకు ఆయనకి ఏ సంబంధం లేదు, నాకు ఆయనకి ఏ చుట్టరెక్కం లేదని చెప్పారు. అయితే ఈ ప్రణీత్ రావు ద్వారా నన్ను బెదిరించి నన్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, నేను లొంగేవాడిని కాదు అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమంటే నేను రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినప్పుడే లొంగలేదు ఇదంతా అని చెప్పుకొచ్చారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. రాజశేఖర్ రెడ్డి అట్ట బెదిరించి తీసుకుంటే ఎప్పుడో వెళ్ళేవాడు. ఈయన ఆ టైంలో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, అందులో కాంగ్రెస్ పార్టీలో అట్ట ఉండదు కాబట్టినే ఆగారు. మరి అంత తోపు అయితే తెలుగుదేశం నుండి బీఆర్ఎస్లోకి వెళ్ళారు అంటే ఈయన కూడా బ్లాక్మెయిల్ చేస్తే వెళ్ళారా, లేకపోతే కనుక కేసీఆర్తో కూర్చుని కథ నడిపారా? ఈయన ఎప్పుడు పార్టీ మారినట్టు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి పోలేదు ఈయన. అప్పుడు మరి బెదిరిస్తే వెళ్ళారా, ప్రేమతో వెళ్ళారా? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఎన్టీఆర్ అంతటి వాడే ఓడిపోయాడు అంత చేసి. ఎస్, ఎన్టీఆర్ ఏంటి ఎవరైనా ఓడిపోతారు, కాలం కలిసి రాకపోతే కాదు. ఎన్టీఆర్ బతుకున్నప్పుడు మనందరం ఏం మాట్లాడాం గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి. ఆ ఎన్టీఆర్ని దించే రోజున మనం కూడా చంద్రబాబు గారితోనే ఉన్నాం కదా, అప్పుడు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. కాబట్టి ఇవన్నీ వినడానికి వినసొంపుగా ఉంటాయి, కాకపోతే చూడ కంపుగా ఉంటాయి.